నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో గ్రామస్తుల ఆందోళన. వినూత్న ఫార్మా కంపెనీ తమకు వద్దంటూ నిరసన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన చేసిన ఆంక్షారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతకటాభిషేకం. 108 కలశాలతో ప్రత్యేకంగా పూజలు చేసిన అర్చకులు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను శిక్షించాలన్న బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీతో వెళ్లిన వంటేరు ప్రతాప్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు అవుతున్న వినూత్న ఫార్మా కంపెనీ మాకు వద్దు అంటూ మిర్జాపల్లి గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకు సంబంధించిన అనుమతుల పేపర్లు గ్రామ పంచాయతీకి సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కంపెనీ ప్రతినిధి గణేష్కి నోటీసులు అందజేశారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు అవుతున్న వినూత్న ఫార్మా కంపెనీ మాకు వద్దు అంటూ మిర్జాపల్లి గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. పరిశ్రమకు సంబంధించిన అనుమతుల పేపర్లను గ్రామ పంచాయతీకి సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కంపెనీ ప్రతినిధి గణేష్ కు నోటీసులు అందజేశారు. పరిశ్రమ నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులను పనులు చేయొద్దంటూ గ్రామస్తులు పంపించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని, ఫార్మా పరిశ్రమ మా శివారులో వేయవద్దని వారు డిమాండ్ చేశారు. పరిశ్రమ పేపర్లన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమర్పించే వరకు పనులు చేపట్టవద్దని సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. 205 సర్వే నంబర్ ఈ గేట్ నుంచి మాది, ఇది ఎస్సీ మాది దళితులం. వాళ్ళకి వాళ్ళు ఎట్లా వారు కూడా పెట్టుకుని మా వారు కూడా పెట్టుకుంటామని నిన్న స్టార్ట్ చేసుకుని మేము జేబు చేసుకొని ఆడినీడు బాగా తెచ్చుకొని పైసలు తెచ్చుకొని కాలువ తీసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటామని చేసినాం. వెంటనే పిఎస్ కంప్లీట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పోలీసు కంప్లీట్ పిఎస్కి రమ్మంటారు. వస్తారా రారా, మీ పాస్బుక్లు ఉన్నాయా, మీ ఆధారం ఉన్నదా అంటే, సార్ 72 పాస్బుక్ వచ్చింది నాకు. ఇప్పుడు కొత్త పాస్బుక్ కాదు, 72 తోక పాస్బుక్లు ఉండే. ఆ పాస్బుక్లో దొడ్డు పాస్బుక్లు వచ్చినాయి. అవి పోయినాక తెలంగాణ పాస్బుక్లు కూడా వచ్చినాయి. ఆ పాస్బుక్లో మేము కొట్లాడుతున్నాం. మా జాగాడికి వెళ్ళి మేము ఖచ్చితంగా గోడ పెట్టుకుంటాం సార్. ఎవరు వచ్చినా మేము పోరాడదలుచుకోవడం చంపినా సార్ మమ్మల్ని. ఈ ఎస్సీ మాదిగిరిలో మా ఎస్సీ మాదిగలం దళితులం. అక్కడ వెనక బాధ కూడా వెనకకు అక్కడ పెద్ద పొక్క తీసిండు. ఆ పొక్క తీసి కూడా దాంట్లకు కనీసం 20 గజాల జాగా జరిపి గోడ పెట్టిండు. నేను లేకుండా చూసి అది మీ దయసారి ఊరిలో దయ కానీ పెద్ద మనుషులు ఎవరు కానీ అందరికీ క్షమించి మొక్కుతున్నా, మాకు సాయం చేయాలని ఇదే పదే నమస్కారం చేస్తున్నాను. లాస్ట్ సర్పంచ్ పాలకవర్గం జరిగిపోయిన తర్వాత నుండి మరి ఈ కంపెనీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ కూడా గ్రామ పంచాయతీకి సబ్మిట్ చేయలేదు. గ్రామస్తులము గతంలో ఒక 3 నెలల క్రితం వచ్చి ఇక్కడ ధర్నా చేసిన వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ చేసి కాంటాక్ట్ చేసిన ఒక డాక్యుమెంట్ కూడా సమర్పించలే. మరి దీని ఓనర్ గారే ఇది వినూత్న ఫార్మా అని దాని పేరు తెలపడం జరిపింది. ఈ ఫార్మా వలన మరి ఇక్కడ ఉన్న రైతులకు కానీ మా ఊరికి కానీ ఎలాంటి ప్రమాదం పొంచున్నదో మరి వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ కూడా మాకు సమర్పించలే. మరి ఈ విధంగానే ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఈరోజు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ 2 ఏళ్ల నుంచి ఎలాంటి ట్యాక్సీ కూడా లేదు దానికి. మరి ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే మరి మా గ్రామానికి ఈ ఫార్మా వలన మరి ప్రమాదం పొంచి ఉంది. మరి దీని మీద మేము ఉన్నటువంటి వినూత్న ఫార్మా కంపెనీ మరి మాకు ఇప్పటి వరకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది లేకుండా ఏ కాగితాలు కూడా దీనికి సంబంధించినవి మాకు సమర్పించకుండా మరి కట్టడం జరుగుతుంది. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు కూడా ఈ నారాయణరావు అనే ఓనర్ కూడా మేము ఫోన్ చేసి చెప్తే కూడా అస్తా అని చెప్తాడు. రాకపోవడం కూడా అది అసలు మా విలేజ్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఇంటిమేషన్ లేకుండా ఇదైపోతుంది. గ్రామ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాది, మా పాలక మండలి బాధ్యత ఉన్నది. మరి వాళ్ళు ఏ రకంగా కడుతురు, మరి ఎసొంటి పర్మిషన్లు ఉన్నాయి అనేది కూడా మాకు తెలియలేదు. మరి అసలు ఫార్మా అంటే ఏం కంపెనీ,
ఆ కంపెనీ అసలు ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మా గ్రామ ప్రజలకు ఉపాధి కోసం ఉపయోగపడేదా, హానికరంగా ఉందా, మాకు ఏ కాగితం కూడా మాకు సమర్పించడం లేదు. కాబట్టి మేము మాత్రము గ్రామ ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకు మేము సపోర్ట్ చేస్తాం. ఏ హాని ఉన్నా కానీ కూడా మా గ్రామ ప్రజలకు, మా గ్రామానికి ఏ రకమైనటువంటి హాని ఉన్నా కానీ కూడా మేము ఒప్పుకునేది లేదు. ఎక్కడి వరకైనా కానీ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఆఫ్ చేయాలి, బంద్ చేయాలి, ఈ పనులు జరిగేటువంటి బంద్ చేయాలి. బంద్ చేసి మాకు ఏందనేది చెప్పాలి. మేము రేపు కూడా ప్రజావాణిలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కూడా మేము మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్న ఇంటి పనులు వసూలు వృత్తి వ్యాపార లైసెన్స్లో జారీ ఇంటి నిర్మాణ అనుమతులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో గతంలో విధుల నుంచి తొలగించిన వ్యక్తిని ఏ విధంగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు పంచాయతీ కార్యదర్శి రాజు నిలదీశారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా రంగంపేట సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన గ్రామసభ నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తూ ఇంటి పన్నులు వసూలు వృత్తి వ్యాపార లైసెన్సుల్లో జారీ ఇంటి నిర్మాణం అనుమతులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో గతంలో విధుల నుంచి తొలగించిన వ్యక్తిని ఏ విధంగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు పంచాయతీ కార్యదర్శి రాజు నిలదీశారు. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా రంగంపేట సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అధ్యక్షతన గ్రామంలో గ్రామసభ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిధులు వ్యయం అక్రమాలపై పంచాయతీ కార్యదర్శి రాజును ప్రశ్నించారు. అదేవిధంగా అవినీతి అక్రమాల ఆరోపణలతో తొలగించిన కారోబార్ దశరథను పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం, గ్రామసభ తీర్మానం లేకుండా ఎలా విధుల్లోకి తీసుకున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి దుర్గేష్, కొమ్ముల రవీందర్ గౌడ్ ప్రశ్నించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ నిధుల వినియోగం విషయంలో సర్పంచ్ ఒంటెద్దు పోకలు మానుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ప్రాధాన్యమిస్తూ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గతంలో ఈ పని చేసిన చెడ్డ పని చేసిన దశరథం తీసేసారు. ఒకటి తీసేసారు. మీరు సర్పంచ్ గారు ఎక్కినాక ఇంతకు ముందేమో ఏం చేయలేవు. సర్పంచ్ గారు ఎక్కినాక పెట్టుకున్నారు, తీర్మానం చేసి పెట్టుకున్నారా. కొన్ని ఒకవేళ తప్పు చేసిన మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం మీకు ఉందా చెప్పండి. అది కూడా ఆన్సర్ చేయండి. తీర్మానం చేసి పెట్టుకున్నారా, అట్లానే పెట్టండి. గ్రామ సభలో ఇప్పుడు తీర్మానం చేస్తే కాదా గ్రామ సభ మీటింగ్ అవుతుంది. పనిభారం తీర్మానం ఎట్లా చేస్తారు మీరు? సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు పనిచేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకు వద్దంటూ నిరసన తెలిపారు. ఈ రోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం మొన్న గ్రామ సభ వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. దయచేసి మేము మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఒక బీఆర్ఎస్
గవర్నమెంట్ చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏదో కమిషన్ల కోసం లేకపోతే ఏదో బయటకి షో ఆఫ్ రాజకీయం చేసేటోళ్ళం కాదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ప్రూఫ్గా మన మహతి ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్ కోసం కేసీఆర్ కట్టిరు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు అది ప్రైవేట్గా లీజ్లకు ఇచ్చి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ జరుపుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే డబుల్ రోడ్లు వేశారు, రోడ్ల మీద ఇప్పుడు మన రైతులు దాని మీద ఎండబెట్టుకోనికి చేస్తున్నారు తప్ప ఆ రోడ్లు కూడా ఏం అవసరం లేకుండా ఎక్కడైతే అవసరమో అక్కడ ప్రజలకి సేవ చేసేటట్టు కాకుండా బయటకు చూపించుకునే షో ఆఫ్ రాజకీయం చేశారు. మా రేవంత్ అన్న ఈ వార్డు సభ, గ్రామ సభ చేసి ప్రజల్లోకి ఎంతవరకు మన సంక్షేమాలు వెళ్తున్నాయి, మనం ఇంత చేశాము, ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తెలవాలి అనే ఆలోచనతో ఆఫీసర్లని పంపించి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది అందరికీ తెలియవద్దు, ప్రజలకు తెలిస్తే కేసీఆర్ని ఆల్రెడీ వదిలేసుకున్నారు, మొత్తం బీఆర్ఎస్నే జీరో చేసేసి కాంగ్రెస్ వైపు మలుగుతారు అనేసి ఆ ప్రోగ్రామ్ని ఆపాలి అనేసి ఫ్లెక్సీల ఫోటో లేదు, పని చేయని ఎమ్మెల్యే ఫోటోలు మేము ఎందుకు ఇస్తామండి, పని చేయమనండి ఖచ్చితంగా. ఏ కేసీఆర్ ఖబర్దార్, చిటికేసి చెప్తున్నా, దమ్ముంటే రా గజ్వెల్కి రా, పని చేయి, ముఖం చూపి. కార్యకర్తలకి నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు 10 సార్లు అన్యాయమయ్యారు. ఇప్పుడు కూడా మీరు అలానే చేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక్క మాట, మీకు మా ముఖ్యమంత్రి గారు చాలా విలువిస్తున్నారు, ఒక్క మాట మీరు గొంతెత్తి అసెంబ్లీలో మా గజ్వెల్కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ నెట్లు ఇవ్వడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వెల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు, మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికి వెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నినాదమైన గరీబీ హఠావో నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నార్సింగి పట్టణ కేంద్రంలో అంబటి శ్రీనివాస్ కు మంజూరు అయి నిర్మాణం పూర్తి చేసుకుని శుక్రవారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నినాదమైన గరీబీ హఠావో నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నార్సింగి పట్టణ కేంద్రంలో అంబటి శ్రీనివాస్ కు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకుని శుక్రవారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదోడికి ఉండే స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. లబ్ధిదారుడు స్వీయ పర్యవేక్షణతోనే తన ఇంటి నిర్మాణం జరిగేలా నేరుగా లబ్ధిదారునికి 5 లక్షలు ఇస్తున్నామన్నారు. 2029 వరకు స్వంత ఇల్లు లేని పేదోడు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. మండలాన్ని అభివృద్ధిలో జిల్లాలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గృహప్రవేశం చేసుకున్న పరివారానికి శాలువాతో సన్మానించి చెరుకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు అంబటి శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహయోగం అందించిన చెరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 1 లక్ష విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్లను 2 లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కన్నగారి సంపత్ రెడ్డి, వల్లూరు సర్పంచ్ పిపిరి వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు కటికే రాజేందర్, బాచీస్వామి, ఆటో జానీ, ఆకుల నరేష్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు రాజేష్, నాయకులు బాలరాజు గౌడ్, గోవర్ధన్, జహీర్, సుధాకర్, రాజేశ్వర్ గౌడ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి కన్న కలలు గరీబీ హఠావో, ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కల సాకారం కావాలని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవితంలో ప్రతి పేదవాడి కళ ఒకటే ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలని. మరి ఆ కళ నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతోటి స్వయంగా లబ్ధిదారుడే పర్యవేక్షణల, ఎందుకంటే తన కన్న కళను తనను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో ఈరోజు గ్రామ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. మొదటి దశ కూడా నార్సింగ్ గ్రామంలో అత్యధికంగా 98 ఇల్లులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మా లక్ష్యం ఒకటి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 2029 సంవత్సరం లోపు నార్సింగ్ మండలంలో ప్రతి నిరుపేదకు ఇల్లు లేని నిరుపేద ఎవరు ఉండవు. అచ్చడిగా 100% ప్రతి ఒక్క నిరుపేదకు సొంత ఇంటి ఇందిరమ్మ ఇల్లు కట్టించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా లబ్ధిదారులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అన్ని తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతారు. మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా
విపక్ష పార్టీలు మాయమాటలు చెప్పి డబ్బుతోటి వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబోయే ఎంపీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా నార్సింగ్ మండలం అభివృద్ధి దిశగా మన మెదక్ జిల్లాలోనే ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే కాంగ్రెస్ పార్టీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వాతి నక్షత్రం పౌర్ణమి దినమైన రోజు శనివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ఇందులో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, స్థానిక భక్తులు పాల్గొని ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని జన్మ నక్షత్ర స్వాతి నక్షత్ర సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశంలో జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలలోని జలాలతో పాటు పంచామృతంతో మేలితమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నారసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ఇందులో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, స్థానిక భక్తులు పాల్గొని ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, లక్ష్మీనరసింహుడి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. విశేషం ఏమిటంటే స్వాతి నక్షత్రం పౌర్ణమి దివ్యమైన రోజు శనివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాల వైఖరిని నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ గుండాలు కూనీ చేస్తున్నారన్నారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాల వైఖరులను నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ గుండాలు కూనీ చేస్తున్నారని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంపుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను కఠినంగా శిక్షించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన ఈ వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అన్నారు. సోమవారం ప్రజాస్వామ్యబద్ధంగా దాడికి నిదర్శనగా గజ్వేల్ బంద్ కు పిలుపునిస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రజాపాలన లేదు, కాంగ్రెస్ పార్టీ గుండాల పాలన నడుస్తుందన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
సీఎంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవంపై జరిగిందన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను 24 గంటలు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు 95,000 సభ్యత్వాలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మేము పిలిస్తే 20,000 మంది కార్యకర్తలు వస్తామని, కాబట్టి చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే చట్టబద్ధంగా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను 6 గ్యారంటీలను అమలు చేసి మన ప్రజా పాలనను దాడులకు పాల్పడితే చట్టబద్ధంగా ప్రతి దాడులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి గజ్వేల్ నియోజకవర్గాన్ని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గజ్వేల్ నియోజకవర్గ దశను మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నందుకు గజ్వేల్ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం 180 కోట్లు పెండింగ్ లో పనుల కోసం మంజూరు చేయగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను కొడంగల్ కు తరలించగా వెంటనే మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా ఉంటే ప్రజల్లో ఆదరణ కోల్పోయి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది గుండాలు ఈరోజు దాడి చేయడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆయన ఆ క్యాంప్ ఆఫీస్ అంటే ఒక జనతా గ్యారేజ్, అక్కడికి కాంగ్రెస్ గుండాలు చేస్తున్నటువంటి అరాచకాలను చెప్పుకోవడానికి రోజు పొద్దున్న లేచి ప్రజలందరూ కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తే ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలను మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు బెదిరిస్తున్నటువంటి అరాచకాలను మేము ఎదురుస్తున్నటువంటి సంఘటనలో భాగంగా అది తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఈరోజు ఎమ్మెల్యే 85 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలామంది కలుస్తుంటాడు, అవసరమున్న పనులన్నీ. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీసులో చెరబడి దొంగల మాదిరిగా గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురిచ్చిందంటే వాళ్ళ లీడర్ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడుతున్నది. కేసీఆర్ ఈ నెల 11వ తేదీన గజ్వేల్లో జరిగే సీతారాముల ఉమామహేశ్వర కళ్యాణానికి ప్రతి సంవత్సరం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తుంటారు. దీనికి సంబంధించి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని శనివారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ప్రారంభించారు. 11వ తేదీన గజ్వేల్లో జరిగే సీతారాముల ఉమామహేశ్వర కళ్యాణానికి ప్రతి సంవత్సరం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని శనివారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమన్నారు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి 4 సార్లు తెలంగాణ రాష్ట్రం నుంచి వడ్లు పంపించి అందించిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. అలాగే భద్రాచలం దేవస్థానం ముత్యాల తలంబ్రాలను కూడా అందజేయడం నాటి చరిత్రను రామకోటి రామరాజు సాక్షాత్కరింపచేశారన్నారు. నాటి రామదాసు సేవలు నేడు రామకోటి రామరాజులో చూస్తున్నామన్నారు. గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి మన గజ్వేల్ రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించడం రామకోటి రామరాజు చేస్తున్న నిస్వార్థ రామభక్తికి అమోఘమన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి అందించి తిరిగి భక్తులకు ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి అందించడం అభినందనీయమన్నారు. సామాజిక సమరత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రామారామం
అమోఘమన్నారు. ప్రతి వ్యక్తిచే రామనామాన్ని లిఖింపజేస్తూ వారికి కోటి తలంబ్రాలు పరిచయం చేసి బడ్లు బొలిపించి భద్రాచలం పంపించడంలో చూపిన భక్తి అమోఘమన్నారు. రామకోటి రామరాజును ఘనంగా సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్, హనుమాన్ దాస్, సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. అప్పర రామదాస్గా పేరుగాంచినటువంటి రామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరంలో భద్రాద్రి రామ కళ్యాణంలో కోటి తలంబ్రాలను అందించి నియోజకవర్గం కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుపోయినటువంటి రామరాజు గారు ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం వెళ్ళి అక్కడ తలంబ్రాలు అందజేసి మళ్ళా కళ్యాణ తలంబ్రాలను కూడా తెచ్చి ఇక్కడ అందరికీ భక్తులకు పంచడము ఆనవాయితీగా వస్తుంది. అదే సందర్భంగా మన గజ్వేల్ పట్టణంలో వెలిసినటువంటి సీతారామ ఉమామేశ్వర కళ్యాణాన్ని కూడా ప్రతి సంవత్సరము భక్తులచే కోటి తలంబ్రాలు వచ్చి ఆ యొక్క రామయ్య కళ్యాణంలో మాత్రేణ ముఖ నిర్యంతి పాతక పునఃప్రవేశ దీత్యాచ మకారస్తు కవాటయేత్. రా అనే అక్షరం ఉచ్చరించడంతో మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వెళ్తాయి. తిరిగి ప్రవేశించకుండా మకారం అనే అక్షరం ఆపుతుంది. కాబట్టి రామనామం అనేది ఎంతో మహిమాన్వితమైనది. ఇటువంటి రాముని సేవలో గత 30 సంవత్సరాలుగా ఉంటూ మన గజ్వేల్కే కాక తెలంగాణలోని అనేక జిల్లాలకు నిరంతరం రామనామాన్ని అందిస్తున్నటువంటి గజ్వేల్ ఉమామహేశ్వర సీతారాముల కళ్యాణం 11వ తారీఖున జరగబోయే శుభ సందర్భంలో గత సంవత్సరాలలో ఎలాగైతే గజ్వేల్ ప్రాంత వాసి అపర రామభక్తుడు రామకోటి రామరాజు సుమారు గత 4 సంవత్సరాల నుంచి భద్రాచలంలో కళ్యాణానికి రామవారి కళ్యాణానికి కోటి తలంబ్రాలని ఇవ్వడమే కాకుండా గజ్వేల్ సీతారాముల కళ్యాణానికి కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తుందో. మరి ముఖ్యంగా గజ్వేల్లో సీతారాముల గుడి చాలా పురాతనమైనది. ఆ రామచంద్రమూర్తి ఈ రామకోటి రామరాజు రూపంలో మళ్ళీ ఒక భక్తుని ఏర్పాటు చేసుకొని ఆయన కళ్యాణాన్ని ఇంత వైభవంగా జరిపించుకునే ఉద్దేశంతో మా గజ్వేల్ ప్రాంత వాసైన రామరాజును ఇలాగా ఏర్పాటు చేసుకున్నట్టు మేము భావిస్తున్నాం. చాలా అభినందనీయం. ఎందుకంటే వారు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అధికారులనే గ్రామంలోకి పంపించడం జరుగుతుందని, గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి సంబంధించి 88 మంది ఇల్లు లేని పేదలకు ఇంధనమ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అధికారులని గ్రామాల్లోకి పంపించడం జరుగుతుందని, గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి సంబంధించి 88 మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అదేవిధంగా వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 50 మంది లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందజేశారు. అదేవిధంగా నార్సింగి మండలంలోని షేర్పల్లి, సంకాపూర్ గ్రామానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, దోచుకోవడం దాచుకోవడం తప్ప వారు చేసిందేమీ లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం తేవడం జరిగిందని ఆయన తెలిపారు. 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మెదక్ నియోజకవర్గానికి సుమారు 15 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా పనులు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిఈఈ యాదగిరి, చినశంకరంపేట తహసీల్దార్ మాలతి, నార్సింగి తహసీల్దార్ గ్రేస్ బాయ్, ఎంపీడీఓ దామోదర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, వినయ్, మేఘన, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ, రాజిరెడ్డి, యాదవరావు, మనోజ్ కుమార్, భిక్షపతి, సుధాకర్, రాజశేఖర రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు మోహన్ నాయక్, పుల్లారావు, బాలస్వామి, సంతోష, నవీన్ కుమార్, అక్బర్, భానుప్రసాద్, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి మీకు తెలుసు గత 10 ఏళ్లలో మరి ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ అధికారులు ఇల్లు చుట్టూ తిరిగే ఒక పరిస్థితి ఉంటుండే. మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టుకుంటా ఉన్నాం. అధికారులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు, నాయకులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు. వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ దరఖాస్తులు తీసుకొని మరి అన్ని పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలయ్యే విధంగా ఈ ఇంద్రమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే తల్లి ఏదున్నా మరి మా మహిళా సోదరులు బాగుండాలా, మా పేద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం పనిచేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తుందా మీకు? కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మరి గత 10 ఏళ్ళు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఒక్కోళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని చరిత్ర గత ప్రభుత్వానికి గత పాలకులకి అని తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇవాళ ఏ గ్రామానికి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. మరి 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మనమే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కరెంటు బిల్లు కడుతున్నారు, ఎవరన్నా కరెంటు బిల్లు కడతలేరు, సన్నబియ్యం తింటున్నాం. మరి మీ అందరికీ కూడా మా మహిళా సోదరులకు బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అలా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మీకోసమే మరి ఇవన్నీ తీసుకురావడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి గత 10 ఏళ్లలో మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి మన అప్పులు చేసి మంచి పనులు చేసిరా అంటే జేబులు నింపుకోవాలా, దోచుకోవాలా, దాచుకోవాలా, సొంత మన మండలంలో మరి 5-6 గ్రామాలుగా వచ్చినాయి. దాని గురించి కొందరు సర్పంచులు నాయకులు అందరూ నిలుస్తాను ఉన్నారు. ఇంద్రమ్మ ఇల్లు అది ఏదైతే మరి మన నాయకుడు ఏదైతే మన ఇంతకుముందు మన పీఏ గారు చెప్పినట్టు మరి గతంలో 3500 ఒక నియోజకవర్గంలో ఇల్లు వచ్చినాయి. అంటే ఏదైతే ల్యాబ్స్ అయినాయో అందులో భాగంగా కొందరికి ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు మేము వస్తున్నప్పుడు మాట్లాడిన నాయకులతో నాయకులు ఏం చెప్పారు మన ఎమ్మెల్యే గారు అంటే మన 30 గ్రామ పంచాయతీలలో అరువులు ఎంతమంది ఉన్నారో అంతమంది లిస్టు నాయకులు ఇస్తే అతి త్వరలో ఏప్రిల్ నెలలోనే ఈ 2వ విడత కాకుండా ఏదైతే ల్యాబ్స్ అయినాయో అటువంటి ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అందుబాటులో తెచ్చి అందరికి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి ఎవరు అపోహ చెందద్దు. మరి ఎందుకంటే ఆ లిస్టులు ఉంటే ఇప్పుడు ఎవరైనా రాసుకొస్తే మన నాయకుడికి ఎమ్మెల్యే గారికి ఇవ్వచ్చు, లేకుంటే రేపు కానీ ఎల్లుండి నాకు ఇస్తే నేను పోయి మన ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది. దాంట్లో వేరే రకంగా ఏం అనుకోవద్దని మళ్ళొకసారి మీకు అందరికీ అది ఏదైతే ల్యాబ్స్ అయినాయో అలాగే ఇచ్చిండు. మళ్ళీ సెకండ్ విడత ఇంతకుముందు గతంలో ఎన్ని వచ్చినాయి అన్నింటిలో ప్రతి గ్రామంకి వస్తాయి. అవి కాక ఎక్కువ అవసరం ఉన్నా ఇప్పుడు మన పీడిగా చెప్పినప్పుడు ఏదైతే ల్యాబ్స్ అయినాయో అందులో భాగంగా అవి ల్యాబ్స్ అయినాయి. మన నాయకులు మన ఎమ్మెల్యే గారు అందజేస్తారని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చినశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో గ్రామస్తుల ఆందోళన. వినూత్న ఫార్మా కంపెనీ తమకు వద్దంటూ నిరసన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన చేసిన ఆంక్షారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతకటాభిషేకం. 108 కలశాలతో ప్రత్యేకంగా పూజలు చేసిన అర్చకులు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను శిక్షించాలన్న బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీతో వెళ్లిన వంటేరు ప్రతాప్ రెడ్డి.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.